సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అన్న మీ పర్మిషన్తో ఎమ్మెల్యే గారు 1 minute ఏదో మాట్లాడతారండి. విత్ యువర్ పర్మిషన్ బీసీ వెల్ఫేర్ శాఖ అమాత్యవర్యులు శ్రీమతి సవిత గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. జై హో భక్త కనకదాస, జై హో భక్త కనకదాస. సభాధ్యక్షులు, స్థానిక శాసన సభ్యులు, కురుబుల ఆరాధ దైవమైన కనకదాస గారి విగ్రహదాత అయిన మన అమరేంద్ర సురేంద్ర బాబు గారికి, అదేవిధంగా బీసీల పక్షపాతి, పరిశ్రమల సృష్టికర్త, బీసీల కష్టాలు స్వయాన పాదయాత్రలు తెలుసుకొని ఒక్కొక్క స్కీమ్ని ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఈరోజు రాష్ట్ర కనకదాస జయంతి ఫంక్షన్కి విచ్చేసిన మన ఐటీ శాఖ విద్యా విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి బీసీల తరఫున, మా కురుబ కులస్తులందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్. చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు నుంచి తాతగారి స్ఫూర్తితో, తండ్రి గారి అనుభవంతో ఈ రోజు బీసీల పక్షపాతగా ఈ రోజు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా కురుబ కులం, ఇప్పుడే మా ఎంపీ పార్థసారథి గారు చెప్పారు మా కురుబ కులం నుంచి. సార్, కురుబ కులం నీతి నిజాయితీకి మారు పేరు, మాట ఇస్తే మాట మీద నిలబడే కులం మా కురుబ కులం. అలాంటిది మీరు పాదయాత్రలో బీసీలందరికీ హామీలు ఇచ్చారు. మరి ఈ రోజు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒక పక్క ఒడ్డర్లకు పర్మనెంట్ జీవో ఇచ్చారు, ఒడ్డే ఓబన్నకి ఇచ్చారు, స్వర్ణకారులకు ఇచ్చారు. మాకు రాయలసీమలోనే ఎక్కువగా ఉన్న మా కురుబ కులస్తులను గుర్తించి మరి ఎన్నో సంవత్సరాలుగా మా కురుబ కులస్తులు మాకు కనకదాస జయంతి పర్మనెంట్ జీవో కావాలంటే మీ చరువుతో ఈరోజు పర్మనెంట్ జీవో నిన్న తీసుకొచ్చాం. ఇదే కనకదాస్ గారి విగ్రహ ఆవిష్కరణ మీ చేతులతో చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మరి పర్మనెంట్ స్టేట్ ఫంక్షన్ కూడా మరి కళ్యాణ్ దుర్గంలోనే చేయాలని మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మరి అనంతపురం పార్లమెంటు సభ్యులు, మా డిపార్ట్మెంట్ అంతా ఈరోజు కనకదాస్ జయంతి అఫిషియల్గా ఇక్కడే చేయడం చాలా గర్వంగా ఉంది సార్. మరి ఫస్ట్ అధికారంలోకి రాగానే మరి మనకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల గురించి ఆలోచిస్తే మన ముఖ్యమంత్రి గారు మీరు ఫస్ట్ రివ్యూ చేసి బీసీలకు ఏం చేయాలి, బీసీల హక్కులు చేర్చుకోవాలి, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, బీసీలే బ్యాక్ బోన్ అని ప్రతి ఒక్కరి చర్చించారు. మరి మా కుల బంధువుల సమస్యలు కూడా మీకు చెప్పాము. మీకు కూడా తెలుసు, మీరు కూడా మొన్నటి రోజున నాతో డిస్కస్ చేశారు. ఏంటమ్మా మీ గుడికట్ల పూజారులు చాలా పవిత్రంగా, చాలా నిబద్ధతతో ఉంటారంట కదా, వాళ్లకు మనం ఏ విధంగా చేయగలము, ఎంత అవుతుంది ఏమని మరి స్వయాన లోకేష్ బాబు గారే చర్చించి ఎండోమెంట్కి కూడా పంపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గొర్రెల ఇన్సూరెన్స్ గురించి, మా కుల వృత్తి గొర్రెల ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా చర్చించారని, గత ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్ల ఈరోజు మనం ఇన్సూరెన్స్ అందించలేకపోయాం. మళ్ళీ ఈరోజు వెటనరీ డిపార్ట్మెంట్తోనూ మరి ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు. ఖచ్చితంగా దగ్గరలో ఇన్సూరెన్స్ కూడా ప్రకటించబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగానే ఆదరణ 1 తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 తెచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారే. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. మరి మొన్నటి రోజునే చంద్రబాబు నాయుడు గారి దిశ ఆదేశాల ప్రకారం మరి కుల సంఘాలతోనూ, కార్పొరేషన్ చైర్మన్లతోనూ, డైరెక్టర్లతో కూడా చర్చించాం. కుల వృత్తులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని ఇస్తే మన కురుబ కులస్తులని, కురుబ చైర్మన్ని, డైరెక్టర్లతో చర్చిస్తే వారు మనము కొండల్లో, కోనల్లో, రెప్పనగా, వాననగా, చెట్టనగా, పుట్టనగా కొండల్లో జీవించేవారు. మరి వారికి మాకు అక్కడ కొండల్లో పోయినప్పుడు మాకు చుట్టూ కాంపౌండ్ వేసుకోవడానికి మూబుల్ కాంపౌండ్ కావాలి అంటే మూబుల్ తంతి ఫినిషింగ్ కావాలని అడిగారు. ఎల్ఈడి లైట్లు అడిగారు. అంతేకాకుండా ఉన్ని కట్ చేసుకోవడానికి, గొర్రెలు ఉన్ని కట్ చేసుకోవడానికి మరి లేటెస్ట్ మిషన్స్ కావాలన్నారు. మరి ముఖ్యమంత్రి గారు, మన లోకేష్ బాబు గారు దాన్ని ఆమోదించారన్న విషయం కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గతంలో మనం గుర్తించింది ఇప్పుడే చంద్రబాబు, మన పార్థసారథి గారు చెప్పారు. అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారికి 14 శాఖలుగా పనిచేసిన ఏకైక కులం ఏదంటే అది కురుబ కులం. ఆనాడికే గుర్తించారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మనం మళ్ళీ పార్థసారథి గారికి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా మన జిల్లా పరిషత్లో చూస్తే అన్ని అగ్రకుణాలే ఉన్నాయి.
మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మన పార్థసారథి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు, జనరల్ అయినా కూడా మరి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఇచ్చారు, మరి ఈరోజు మళ్ళీ ఎంపీలుగా ఇచ్చారు. మరి మీ సవితమ్మకు రాష్ట్రంలో బీసీలు సగభాగం ఉన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈడబ్ల్యూ శాఖ మంత్రిగా ఇచ్చారు. తప్పకుండా మన కులస్తులందరూ బీసీలందరం మనమంతా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండదండగా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కురుబులందరి తరఫున, బీసీలందరి తరఫున తెలియజేస్తూ సురేంద్ర బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై భక్త కనకదాస. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు 2 ప్రాంతాల గురించి చెప్పాలి. ఒకటి ఉడిపి,